నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 460 రోజులైందండి. ఈ రోజు 461వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక సరస్వతి మాత యొక్క స్తుతి అండి. శారదే కరుణానిదే సకలానవాంబ సదా జనా. శారదే కరుణానిదే సకలానవాంబ సదా జనా. చరణాదిమ గీత వైభవ. చరణాదిమ గీత వైభవ పూరితాఖిల దీక్తతే. శారదే కరుణానిదే సకలానవాంబ సదా జనా. చరణాదిమ గీత వైభవ పూరితాఖిల దీక్తతే. భర్మభూషణ భూషితే వరరత్నమౌళి విరాజితే. భర్మభూషణ భూషితే వరరత్నమౌళి విరాజితే. శర్మదాయిని కర్మమోచిని. శర్మదాయిని కర్మమోచిని. నిర్మలం కురు మానసం. శర్మదాయిని కర్మమోచిని. నిర్మలం కురు మానసం. భర్మభూషణ భూషితే వరరత్నమౌళి విరాజితే.
శర్మదాయిని కర్మమోచిని నిర్మలం కురు మానసం శారదే కరుణానిదే సకలానవాంబ సదా జనా చారణాధిమగీత వైభవ పూరిత కిల దిక్తతే హస్త సంద్రిట పుస్తకాక్షపటి సుధాఘట ముద్రికే హస్త సంద్రిట పుస్తకాక్షపటి సుధాఘట ముద్రికే కస్తవాస్తి వర్ణనే చతురో నరః కచరోధవా కస్తవాస్తి వర్ణనే చతురో నరః కచరోధవా హస్త సంద్రిట పుస్తకాక్షపటి సుధాఘట ముద్రికే కస్తవాస్తి వర్ణనే చతురో నరః కచరోధవా శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్ చారణాదిమగీత వైభవ పూరిత కిల దిక్తతే శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్. గురుగారి కార్యక్రమం అందించుకో. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము ఇవాళ 461వ రోజు. శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. మీరు శారద కరుణానిధి అని జ్ఞాన సరస్వతిని ప్రార్థించారు. 9వ అధ్యాయం మధ్యలో మనకు ఈ యొక్క వక్త శ్రోతలందరికీ కూడా మనందరికీ కూడా ఆ యొక్క సరస్వతి కరుణ కటాక్షాలు అంటే జ్ఞాన సరస్వతి కరుణ ఉండాలని మీ యొక్క శారద కరుణానిధి అనే గేయం ద్వారా మనకందరికి అందుతుందని ఆశిస్తున్నాను. ఈ యొక్క శారద కరుణానిధి, కరుణానిధి అంటే దయకు సముద్రం వంటిది అని అర్థం. అవునండి. సకలానవాంబన. అవునండి, అవును గురుగారు. సకలానవాంబ అంటే ఎప్పుడు కూడా నిత్య నూతన ఉత్సాహాన్ని నాలో పెంపొందింపజేస్తున్నటువంటి శారద సకలానవాంబ సదా జనాన్ గురుగారు. సదా జనాన్ చారణాదిమ గీత వైభవ పూరితాఖిల దిక్తతే. అవును గురుగారు. ఓకే, సంతోషం అండి. ఈ యొక్క శారదామాత కరుణ కటాక్షాలు మనపై ఎల్లవెల్ల ప్రసరించి భక్తను శ్రోతల్ని అత్యధికంగా జ్ఞానవంతులుగా చేయాలని ఆశిస్తూ ఈ యొక్క రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం జ్ఞాన యజ్ఞంలో 2వ భాగమైనటువంటి శ్రీ అనుభవానందుల యొక్క శిష్యుని స్థుతిని చూద్దామండి. శిష్యుని స్థుతి అంటే నిన్నే చెప్పుకున్నాం మనం. 2వ అధ్యాయము శిష్యుని స్థుతి. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను, విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. దేవతలు మునుల చేత పూజించబడుతున్న పరమ పురుష, వేదాంత వేద్యులైనా మీకు నే దండమిడి వేడుతున్నా. మండలంబులు మీరియు అంతటా నిండిన పరిపూర్ణులు, మీరేనని తెలిసితి మీకు నే దాసాను దాసుడయ్యా. నా ఎరుకను రహితపరచి గురువరా కరుణించి కావుమయ్యా. శిష్యుని స్థితిలో
ఈరోజు రెండవ భాగం అండి. శిష్యుని స్థుతి అంటే నిన్న తెలుసుకున్నాం మనం. అవును అవును. గురువు గారిని శిష్యుడు స్తుతించుట. ఏమని అంటే గురువు గారి గొప్పతనాన్ని చెప్తున్నాడు అనుభవానంద స్వామి కల్పించిన శిష్యులు. సద్గురుమూర్తి ములుగుచ్చదానికి సందు లేకుండా అంతటా నిండి ఉన్నటువంటి పరిపూర్ణ స్వరూపుడు కదా. అందుకని పరిపూర్ణానికి పరిపూర్ణుడికి అభేదం కాబట్టి దేవతలు మునుల చేత కూడా సేవలు అందుకుంటున్నటువంటి ఓ పరిపూర్ణ పరమ పురుషుడా, వేదాంత వేద్యులు అంటే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది ఆయన దగ్గర ఉంది, అది రహస్యం. కానీ ఇప్పుడు 9వ అధ్యాయంలో మనకు తెలియజేయబోతున్నారు. ఆ వేదాంత వేద్యులైన, ఇంకా ఒక రకంగా దీన్ని యోగ వాసిష్టంలో విదిత వేద్యులు అంటారు. తెలియవలసింది తెలిసినవాడు. అది జీవితంలో తెలియవలసింది తెలిసిన వారే ఈ యొక్క విదిత వేద్యులు, లేకపోతే వేదాంత వేద్యులు. అటువంటి మీకు అంటే సద్గురుమూర్తి అటువంటి వాడని శిష్యునికి నమ్మకం ప్రారంభంలో కుదరదు. మనకు కుదిరించడానికే అనుభవానంద స్వామి అలా రాశారు. నీకు నేను దండమిడి వేడుకున్నా ఏమనంటే మండలంబులు మీరి అంటే ఎరుకను మీరి ఉన్న పరిపూర్ణులు, మండలంబులు మీరి అంతటా నిండిన పరిపూర్ణులు మీరేనని తెలిసి ఎక్కడి నుంచో ఎంక్వైరీ చేసుకుని వచ్చేసినాడు. అతని దగ్గరికి పోతే దీని జన్మ కడతేరుట ఖాయం అని వచ్చేసాడు. కానీ అందరూ గుర్తించలేడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పిన రోజుల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మని కౌరవులు ఎవరు నమ్మలేదు, అంతా దుర్యోధనుడి మాట విన్నారు. కాబట్టి అట్లా కాకుండా ఈ శిష్యుడు అలాంటి వాడు కాదు. అనుభవానంద స్వామి కల్పించిన శిష్యుడు ఇలాంటి వాడు. ఈ యొక్క మండలంబులు మీరినటువంటి అచల పరిపూర్ణతను అపరోక్షం చేయగలిగినటువంటి, నాకు జన్మరాహిత్యం కలిగించగలిగినటువంటి సద్గురుమూర్తి ఈయనే అని చెప్పి ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తిని మనం గుర్తించి వారికి నేను దాసుడవ్వాలి. ఎందుకు అంటే నా ఎరుకను రహితపరచి నా జన్మను కడతీర్చగల, నా జన్మను సాఫల్యం అందించగల, మానవ జన్మలో మళ్ళీ జన్మలేని విషయాన్ని తెలియజేయగలిగినటువంటి గురువు గారు దొరికారు. కాబట్టి అటువంటి గురువును కరుణించి కావమని రక్షించమని శిష్యుడు వేడుకుంటున్నాడు అనమాట. ఈ యొక్క రెండవ భాగం అండి ఈరోజు శిష్యుని స్థితిలో రెండవ భాగం. మూడవ భాగాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ప్రస్తుతం ఈ జ్ఞానయజ్ఞంలో మూడవ భాగమైనటువంటి రాజవిద్య రాజగుహ్యంలో మనం ఇప్పుడు ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. ఇంకా ఉపోద్ఘాతంలో నిన్న మనకు ఎంతవరకు అయిందనంటే వక్త యొక్క స్థానము శ్రోత హృదయంలో అనేంతవరకు తెలుసుకున్నాం. ఆయన జ్ఞానేశ్వరి ఏమంటున్నారంటే 8 అధ్యాయాలకు అందించినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్యను పూర్తిగా విన్నటువంటి మీ యొక్క హృదయమే ఈ వక్త స్థానము. వక్తలైనటువంటి మీరు నన్ను ఇంతగా ఆదరించారంటే నేను ఎంత అదృష్టవంతుని అంటున్నాడు. అంటే వక్త యొక్క వక్తృత్వము అంటే మాట్లాడేటటువంటి వాని యొక్క మాట వినేవాడిపైనే ఆధారపడి ఉంటుంది. అవునా కదా? చూడండి, మీరు ఏదైనా ప్రశ్నిస్తే దానిపైనే నేను సమాధానం చెప్పాలి తప్ప నాకు నచ్చింది నేను చెప్పకూడదు. అట్లా వక్త యొక్క వక్త అంటే చెప్పేవాడండి, శ్రోత అంటే వినేవారు. మాట యొక్క మాటకారితనం వినేవాళ్ళని బట్టి ఉంటుంది. అది వక్తృత్వమునకు స్వాభావిక భోజనము శ్రోత యొక్క సావధానత. అంటే శ్రోతలు ఎప్పుడైతే సావధానంగా వింటూ విన్నదానిపై నుంచి మంచి ప్రశ్నలు తీసుకొని వస్తారో అప్పుడు ఈ వక్తకు మరింత మరింత ఉత్సాహం ఉంటుంది చెప్పడానికి. అని ఈ శ్రోతలంతా జ్ఞప్తి యందు ఉంచుకుందురుగాక అని ప్రార్థిస్తున్నారు వక్త. వక్త కట్టి భోజనం లభించినప్పుడు ఏమండి సిద్ధాంత ప్రతిపాదక శబ్దములు అతడు అత్యధికముగా చెప్పును. ఎందుకంటే వింటున్నటువంటి మీరంతా సద్గురుమూర్తి స్వరూపులు కాబట్టి మీరు వింటున్నటువంటి ఆ వైనము ప్రోత్సహిస్తున్నటువంటి విధానం చూసి సద్గురుమూర్తి నాలో ప్రవేశించి మీకు కావాల్సినటువంటి సమాచారం మీకే అందింపజేస్తారు. నా ఎక్స్పీరియన్స్ అండి. ఇక ఏమైతుందంటే అప్పుడు ఇక్కడ వక్తగా ఉండడు, సద్గురుమూర్తి సర్వెంట్ అయిపోతాడు.
చూడండి, ఇక ఏమైతాయంటే శబ్దములు వెలువడుటతోడనే అర్ధ ప్రతిపత్తి ఎగును. గురువాక్యం నుంచి శబ్దములు వెలువడితేనే ఆ శబ్దము యొక్క అర్థం ప్రతిపాదన జరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు మామిడి పండు ఈ పదం చెప్పాను, మీ కంటి ముందు పండు ప్రత్యక్షంగా తెలుస్తుంది, చూసుకోండి. అర్థం ఆ విధంగా మనం తెలియలేనటువంటి మనసుకి మాటకి అందనటువంటి ఆ పరిపూర్ణ స్థితి, జన్మరహిత స్థితి ఏదైతే ఉందో, జనన మరణాలు లేని పరమపదం ఏదైతే ఉందో, దాన్ని కేవలం మాటల చేతనే మాట్లాడి మాట లేనట్టి దాన్ని మాటతో సూచించేటువంటి నేర్పు నాకు సద్గురుమూర్తులే ప్రసాదిస్తున్నారు అంటున్నాడు ఆయన. అంటే సద్గురుమూర్తులు ఎక్కడున్నాడు? వినే శ్రోతలోనే ఉన్నాడు. నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపము నువ్వు కాదు తండ్రి అని అవధూత స్వామి ఇది వేదాంత భేరి మోగించారు కదా. ఇక్కడ సేమ్ అదే. ఎందుకు చెప్తున్నానంటే శబ్దములు సరి అయిన వాక్యములకై అర్థములు చూస్తా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. శబ్దములు వాక్యాలకై, చూడండి, శబ్దములు వాక్యాలకై అర్థాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే అర్థ ప్రతిపత్తి చేత అభిప్రేత అంటే వినేవాళ్ళు, అర్థ ప్రతిపత్తి చేత అభిప్రేత అర్ధ పరంపర ఏర్పడిపోతుంది. ఈ 9వ అధ్యాయం మధ్యలో ఉంది. ఈ రహస్యాన్నంతా ఉపోద్ఘాతంలో పెట్టున్నారండి ఆయన. 20 సంవత్సరాల వయసుకి మరి ఈ ప్రతిభ అవతార పురుషుడైతే కథ వస్తుంది కదండి. చాలా అర్ధ ప్రతిపత్తి చేత అభిప్రేతార్థ పరంపర ఏర్పడుతుంది. ఉపోద్ఘాతంలోనే ఆయన మరి ఏం చేస్తున్నాడు? సూచన చేసేస్తున్నాడు. 9వ అధ్యాయం సారాంశం అంతా ఉపోద్ఘాతంలో సూచన చేసేస్తున్నాడు. ఎందుకు దీనికి ఇంత ఉపోద్ఘాతం తీసుకున్నాడంటే ఇది మధ్యలో అధ్యాయం, 18 అధ్యాయాలు, ఇది మధ్యలో అధ్యాయం. పాండవులు 5 మందిలో మధ్యలో వాడికే భగవద్గీత బోధించబడింది. అవును. మరి ఈ జ్ఞానయజ్ఞ ఈ యొక్క జ్ఞానేశ్వరు రాసినటువంటి ఆయన కూడా మధ్యలో వాడే. వాళ్ళ చెల్లెలు ముక్తాబాయి, అన్న నివృత్తినాథుడు, మధ్యలో ఉండే ఆయన జ్ఞానేశ్వరి. ఇప్పుడు మీకు చెప్తూ ఉండేటువంటి దీన్ని ఈ పదాలను విడమరుస్తా ఉండేటువంటి ఈ పూజారి వెంకటేశం కూడా పెద్దోడు విశ్వనాథ రెడ్డి, చిన్నోడు పూజారి త్యాగరాజు, మధ్యలో పూజారి వెంకటేశం, అందరూ మధ్యములే, మధ్యముడు. ఇంకా చిత్రం, వింటా ఉండే శ్రోతలు, చెప్తూ ఉండే వక్త, వీళ్ళందరం కూడా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు దేనికి మధ్యలో చెప్పేదా? దేనికి మధ్యలో అంటే పరిపూర్ణానికి ఎరుకు మధ్యలో ఉన్నాం. నిజానికి ఎరుక లేనిదేనండి. ఈ సెంటెన్స్ మీకు అర్థం కాకపోవచ్చు కొంతమంది శ్రోతలకు, కానీ ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను. పుట్టక ముందు ఏది ఉందో అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, మళ్ళా అదే ఉంటుంది. మనం మాత్రం తెలుసుకోవడానికి మధ్యలో ఉన్నాం, మార్గం మధ్యలో ఉన్నాం. అది తెలుసుకుని మనకు మధ్యలో ఉన్నాం మనం. చూడండి, అర్ధ ప్రతిపత్తి, ఎన్ని అర్ధ ప్రతిపత్తులు వచ్చేది సార్ ఇప్పుడు? అర్ధ ప్రతిపత్తి చేత అభిప్రేతార్థ పరంపర ఏర్పడను. చూడండి, ఇప్పుడు ఏమిటండి, పాండవ మధ్యముడు చెప్పారు, ఓకే. మరి నివృత్తినాథుని తమ్ముడు ముక్తాబాయికి అన్న, ఆయన వ్యాఖ్యాత రాజవిద్య రాజగుహ్యం చెబుతున్నటువంటి జ్ఞానేశ్వరిని మధ్యలో వాడు చెప్పారు, బాగానే ఉంది. అంటే శ్రోతలంతా మేమేమన్నా నేను మధ్యలో వాడు కాదుగా అనుకోబాకండి ఎవరు కూడా. వింటున్న శ్రోతలంతా కూడా ఇప్పుడు మధ్యలో ఉన్నారు. వక్తా శ్రోతలు మనమంతా కూడా ఇప్పుడు శ్రోతలమే. దేనికి మధ్యలో ఉన్నాము చూడండి. అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత 2వ అధ్యాయం 8. అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏవా తత్రకా పరిదేవన. మనం మధ్యలో ఉండేటువంటిది అబద్ధపు గుర్తు మాత్రమే. మనకు ముందు నిజం ఉంది, తర్వాత నిజం ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను పుట్టక ముందు నిజం అట్టే ఉంది, నేను పోయిన తర్వాత నిజం అట్టే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతాండే మాటలన్నీ అబద్ధాలే, ఇదే మధ్యలో. నెక్స్ట్, ఇది వెస్ట్ చెప్పాను. ఇప్పుడు సృష్టి చెప్తా చూడండి. సృష్టికి ముందు పరిపూర్ణం ఉంది. సృష్టించబడేటప్పుడు ఈ సృష్టి నేను పుడుతున్నాననుకుని మాయా సృష్టి ప్రారంభమై ఇప్పుడు స్థితిలో ఉన్నప్పుడు కూడా పరిపూర్ణమే ఉంది.
కానీ మనం మాత్రం పరిపూర్ణానికి తెలుసుకునేదానికి మధ్యలో ఉన్నాం. సృష్టికి ముందు పరిపూర్ణమే, సృష్టి తర్వాత పరిపూర్ణమే, సృష్టి మధ్యలో తోచిందంతే. ఈ తోపకాన్ని పోగొట్టడానికి ఆ తోపకంలోనికి వచ్చి ఆయన రాసి మన మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే మధ్య, మన మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరి మధ్యలోకి? పూజారి వెంకటేశానికి వింటున్న శ్రోతలకి మధ్యలో వచ్చి కృష్ణ పరమాత్మే మాట్లాడతారు. ఆ అవతారమే ఈ యొక్క జ్ఞానేశ్వరి. మన మధ్యలో ఆయన ఉన్నాడు కాబట్టి మన ఇద్దరికి ఇంకా సమస్య రాదు. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడండి, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎన్ని పదాలకు అర్ధ ప్రతిపత్తి వచ్చింది చూసారా? అర్ధ ప్రతిపత్తి చేత అభిప్రేతార్థ పరంపర ఏర్పడుతుంది అని చెప్పిన దానికి ఎన్ని చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నేను. ఇప్పుడు మనందరికి బుద్ధి పైన పుష్పములతో కూడిన వసంత ఋతువు వస్తుంది అంటే బుద్ధి వికసిస్తుంది అని వివరణిస్తున్నారు. మీకేం లేదు అది. ఎందుకంటే ముందు పరిపూర్ణం తర్వాత పరిపూర్ణం, మధ్యలో మనం ఏడున్నామండి, లేనే లేదు అనేటువంటి క్లారిటీ మీకు వస్తుంది. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనెరుక జోలెందు లేనే లేదప్పుడు. చూడండి, ఈ వక్త మరియు శ్రోత అంటే నేను ఇంకా మీరు, మీరు నేను, వక్త శ్రోతల ఐకమత్యం అనే అనుకూల వాయువు వీచసాగినప్పుడు హృదయమనడి ఆకాశమున వక్తృత్వం అనే రసమేఘములు సంచరించును. బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇప్పుడు వింటున్నటువంటి శ్రోతలైన మీరు, చెబుతున్నటువంటి నేను, ఈ ఇద్దరికి అనుకూలత సరిపోయింది అనుకోండి, అప్పుడు జ్ఞాన వర్షం కురుస్తుంది, పరిపూర్ణ జ్ఞాన వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మనం పరిపూర్ణ బోధామృతంలో తడిసి ముద్దవుతాము. లేకపోతే ఏమవుతుందో చూడండి, అది కూడా ఆయన చెప్తాడు. శ్రోతలు గాన ఉదాసీనంగా ఉన్నారనుకో, ఇక్కడ ఉదాసీనం అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం. ఓకేనండి. వినే శ్రోతలు గాన ట్రాక్ దిగేశారు అనుకోండి, ఇంకొక రకంగా చెప్తా మీకు, నిన్న చెప్పినట్లుగా వీడు ఉపన్యాసం చెప్పేటప్పుడు మంచి పాయింట్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే నిద్రపోతాడు, ఆసక్తి చూపడం. మరి ఏదైనా ఉదాహరణ చెప్పేటప్పుడు మాత్రం, ఏదైనా ఉదాహరణ చెప్పేటప్పుడు మాత్రం అంటాడు, మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అది. అట్టగానే ఉన్నాడు అనుకో. శ్రోతలు ఎవరైనా ఆ విధంగా ఉదాసీనంగా ఉంటే, చక్కగా ధ్యానం ఉంచకపోతే, అంటే నేను చెప్పే మాటల పైన మీరు చక్కగా ధ్యానం ఉంచలేదు అనుకో, అప్పుడు వక్తృత్వ రసం చేత నిర్మించిన మేఘం చెదిరిపోతుంది. అంటే నా మాటలు ఇంకంతే, నా మాటలు మీ యొక్క మస్తిష్కంలోకి ఎక్కలేదనుకో, దాని అర్థం మీకు తెలుసుకునే వీలు లేదు. అట్లని చెప్పి నేను చెప్పేదంతా నేను చెప్పట్లేదండి. ఓయ్, నేను చెప్తున్నాను అంటే ఇదంతా తలపలమురతనం గారి చలవ, ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్ష విశేషం చేత. ఆ విషయమే తర్వాత వస్తుంది. ఇప్పుడు చంద్రకాంతమణి ద్రవిస్తుంది అంటారండి, బాగా గమనించండి, ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ. చంద్రకాంతమణి ద్రవిస్తుందట, కానీ ఆ ద్రవించడం అనే శక్తి దానిది కాదు, చంద్రుడిది. ఎలా గురుగారు? చంద్రకాంతమణి ద్రవిస్తుంది అంటే దాని యొక్క గొప్పతనం మణిది కాదు, చంద్రుడిది అంటున్నా. చంద్రుడిది ఇంకా సులభంగా చెప్తా చూడండి, నా అనుభవం చెప్తా. నేను ప్రతిరోజు నేల మీద పడుకుంటానండి, మామూలు కింద. నాకు ఇప్పుడు అంటే ఈ యొక్క చంద్రుడు ఎక్కువగా ఉండేటువంటి చలికాలంలో అయితే కింద చల్లగా ఉంటుందండి, కప్పుకునేంత చల్లగా ఉంటుందండి. అదే ఇప్పుడు వేసవిలో అయితే అదే బండ మీద చాప బెడ్షీట్ ఏం లేకుండా ఖాళీగా అట్లే పడుకోవాలనిపిస్తుందండి. ఆ బండకు ఆ వాతావరణ స్థితి వస్తా ఉంది, అది సూర్యుడు చంద్రుడు వల్లే కానీ బండ వల్ల కాదు. అంతే, కరెక్ట్ అండి, చక్కని ఉపమానం. నేల మీద మామూలు కింద ఏదైతే నడుస్తామో దాని మీద అలాగే పడుకుంటున్నాను నేను. అవునండి, సమ్మర్ లో అనిపిస్తుంది. అదే చలికాలంలో అయితే ఏం చేయాలా, దాని కింద సాప్ అన్ని వేసుకోవాలి. అవును. మరి నేను పడుకునేటువంటి అదే బండ వేసవిలో బండ మీద నేరుగా పడుకోగలుగుతున్నాను, మరి ఆ చలికాలంలో దాని మీద కింద బెడ్షీట్ కింద సాప్ వేసుకోవాలా, పైన బెడ్షీట్ కప్పుకోవాలా, ఇన్ని ఉన్నాయంటే అది బండ మహిమ కాదు. ఆడ బయట ఇంటి బయట ఉండే సూర్యుడు చంద్రుడు మహిమలు అదంతా. అదే విధంగా మీకు నేను పాఠం చెప్తున్నాను అంటే ఇది ఈ దేహం మహిమ కాదు, ఇందులో పలికిస్తున్న గురుమూర్తి మహిమ.
చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పా. బాగుంది. ఇట్లా యోగ్యులైన శ్రోతలు మీరు లభించారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నేను చెప్పడం అనేది నా ప్రతిభ కాదు. వింటున్న శ్రోతల్లో ఉండే గురుమూర్తులు నిన్న చెప్పినటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేయబట్టి, ప్రోత్సహించబట్టి నేను చెప్పగలుగుతున్నా అంతే. అక్కడ చూడండి, యోగ్యులైన శ్రోతలు లభించకపోతే ఏ వక్త కాలేడు. చక్కని సూచన, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు అంటే ఎవరికి అనాలా? ఎవరికయ్యా నువ్వు గురువు చెప్పు అంటే, ఒక శిష్యుడు మా గురువు గారండి అని చెప్తే అప్పుడు ఆయన గురువు అవుతాడు. నేను అచల గురువు నీకు తెలుదా అని చాలా మంది అనడం విన్నాను. నేను అచల గురువు అంటే ఎవరికి అది కావాలి కదా. అయ్యా ఆయన మా గురువు గారు, ఆయన వల్ల నేను ఇంత వాడినైనా నీ శిష్యుడు చెప్పుకోవాలా. అదండి. అంతేగానే అదే విధంగానే ఇప్పుడు యోగ్యులైనటువంటి శ్రోతలు లభించితేనే వక్త అంటారు ఆయన్ని. లేకపోతే వక్తగాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్టంటే చివరి కొన్ని ఉదాహరణలు. బియ్యం ఎప్పుడైనా అవునండి, రుచికరమైనటువంటి అన్నము అంటే బియ్యం వండిన తర్వాత అన్నం అవుతుంది కదా, ఆ అన్నం ఎప్పుడైనా తినేవాడిని నేను చాలా టేస్ట్ గా ఉన్నానండి మీరు తినండి ఉంటుందా? నేను అది ఆయన పెట్టిన ఉదాహరణేనండి ఇది కూడా. బియ్యం ఎప్పుడైనా అన్నం వండిన తర్వాత నేను తీయగా ఉన్నానండి మీరంతా తినండి దయచేసి నన్ను తిని పెట్టండి అని బియ్యం ఎప్పుడైనా అన్నం అయిన తర్వాత అడిగిందా? ఎవరినైనా అడిగిందా? లేదు. నేను చెప్పే మాటలు కూడా మీరు వినాలని నేను అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పే మాటల్లో గురు సత్తా ఉంటే మీరే వింటారు, మీరే ఆదరిస్తారు, మీరే ఆస్వాదిస్తారు, నాకు సంబంధం లేదు. రేడియో పెట్టే పిలిచి పలానా స్టేషన్ పెట్టుకొని రేడియో పెట్టి చెప్పదు. అందులో ఉండేటువంటి స్టేషన్లలో అందులో ఉండే వాయిస్ లో ఏది ఇష్టమో నీకు అనుకూలంగా ఛానల్ పెట్టుకుని నువ్వు వింటావు రేడియోని. అంతే. మీతో మాట్లాడుతూ ఉండే నేను కూడా అంతేనండి. అందుకని జ్ఞాన యజ్ఞాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశాను. అందులో ఏ భాగం ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు వింటారండి. ఇంకో ఉదాహరణ తెచ్చారు. కొయ్య బొమ్మల్ని ఆడించేవాడితో వాడు సరదా కోసం వాడు కొయ్య బొమ్మలతో ఆడుకుంటాడు అంతే. కొయ్య బొమ్మల్ని ఆడించేవాడితో ఆ కొయ్య బొమ్మ నన్ను ఆడించండి మీరు ఆనందం పొందండి అని కొయ్య బొమ్మ వచ్చి అడుగుతుందా? ఎంత మాత్రం కాదు. నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. నేను ఎంత పనికిరాని కొయ్య బొమ్మ లాంటి వాడైనా నాలో పలుకుతా ఉండే గురుమూర్తి వాక్యాలు మీకు వినిపిస్తాను కాబట్టి మీరు వింటారు. ఆ కొయ్య బొమ్మల్ని అతడు వాటి హితవు కొరకు గాని మీరు పూజారి వెంకటేశానికి సంతృప్తి కలగాలని వినాల్సిన అవసరం లే. పూజారి వెంకటేశంలో ఎవరైనా గురుమూర్తి పలికినటువంటి పలుకులు వస్తాయి, నాకు కడతేరుస్తాయి అని నమ్మకం ఉంటేనే అట్టుంటేనే వినండి. అదనమాట. ఆ కొయ్య బొమ్మల్ని వాటి హితవు కోరి వీటిని నేను క్షేమంగా చూసుకోవాలి, ఈ కొయ్య బొమ్మల్ని బాగా సంక్షేమంగా రక్షించాలి, ఇట్లాంటిది ఎవరికి ఉండదు. వాడు ఆనందం కోసం వాడు దాంట్లో ఆడుకుంటాడు అంతే. అట్లా ప్రజలలో తనకు గల జ్ఞాన పటిమను ప్రసిద్ధమనర్చుటకు గాని ఆ కొయ్య బొమ్మల్ని ఆడించట్లే. కాబట్టి ఇట్లాంటి ఉదాహరణలు చెప్పుకుంటా పోతే ఎంత దూరం చెప్పుకుంటా పోతారని ఆల్రెడీ శ్రోతలు చాలా మంది ప్రశ్నించేస్తున్నారు. ఇంకా 20 మందికి పైన ఉన్నారు. ఏందయ్యా సోది ఎంతసేపు వర్ణనలేనా? 9వ అధ్యాయం ఇంకా 9వ అధ్యాయం మొదలు పెట్టలేదు ఏమంటున్నారు చాలా మంది. కాబట్టి వక్త ఈ రీతిగా చెప్పగానే ఈ యొక్క వింటున్నటువంటి సద్గురుమూర్తులు అందరూ కూడా ఇట్లా అనుకుంటా ఉన్నారు మనసులో. అది కూడా జ్ఞానేశ్వరికి తెలిసిపోతా ఉండదు. అదేం కాదు గురువు గారు. నేను నీ అభిప్రాయం తెలుసుకున్నాను గానే నాయన ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు దాన్ని చెప్పవయ్యా మాకు, నువ్వు వక్త మేము శ్రోతలు ఇదంతా పక్కన పెట్టని చాలా మంది ఇప్పుడే విసుక్కుంటున్నారు. చాలా సంతోషం అండి. జ్ఞానేశ్వరి కూడా అదే అంటున్నారండి. నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తున్నా తండ్రి. ఇది విని మా గురుదేవుడైనటువంటి శ్రీ నివృత్తినాథుడు శిష్యుడు ఆ యొక్క జ్ఞానేశ్వరి ఏం చెప్పాడో దాన్ని తలపల మునిరత్నం గారు పలికించినంత మేరకు 9వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఆనందపూర్వకముగా ఉల్లసిత ముద్ర గలవాడై ఉత్సాహం కలిగినటువంటి వాడై నాలో గురుదేవుడు పలికించిన మేరకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి మేరకు ఏం చెప్పాడో ఒక్కసారి విందామా? శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం
జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. దీనికి మీకు కంటిన్యూషన్ చెప్తాను చూడండి. ఈ శ్లోకము 7వ అధ్యాయంలో చెప్పినటువంటి 2వ శ్లోకం ఒకటేనండి. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో మీకు ఏం చెప్పారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. 7వ అధ్యాయం 2 చూసుకోండి మీరు. 7వ అధ్యాయంలో 2లో ఏం చెప్పారో సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇదో జ్ఞానం తే అహం, ఇక్కడ 3వ అక్షరం తే, జ్ఞానం తే ఇక్కడ ఉంది కదా 3వ అక్షరం తే. అవునండి. ఇక్కడ కూడా అంతే, ఇదం తూ తే 4వ అక్షరం తే పెట్టారు. ఇక్కడ కూడా తే అంటే నీకు, ఇదం తూ తే కరెక్టా. నీకు రహస్యాల్లో రహస్యమైందంతా చెప్పేస్తున్నా, ఎందుకు తెలుసా? నీకు అసూయ లేదు కాబట్టి. ఇదో ఇక్కడ చూడండి, జ్ఞానం తే అంటే నీకు అండి, అది నీకు అహం స విజ్ఞానమిదం వక్ష్యామి, నేను చెప్పబోయే విజ్ఞానం ఎలాంటిది తెలుసా? యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏం తెలుసుకుంటున్నావు, ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని చెప్తాను అని ఇక్కడ చెప్పారు కదా. ఇక్కడికి రండి, సేమ్ 9వ అధ్యాయం 1వ శ్లోకం, అదే శ్లోకం చూసుకోండి. సేమ్ ఏం చెప్పారు ఇక్కడ? ఇదం తూతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే, రహస్యాతి రహస్యమైన దాన్ని నీకు చెప్పేస్తున్నాను. అక్కడేం చెప్పారు? దీన్ని తెలుసుకుంటే ఇంకేం తెలియాల్సిన అవసరం లేదంటారు. అట్టగలే జనన మరణాల్లో నుంచి ఇంక నీకు ఇదే మోక్షం. దీన్ని కన్నా తెలిస్తే ఇంక నీకు జనన మరణాలు లేవయ్యా. ఎంత క్లియర్ గా చూసుకోండి. ఒకసారి 10వ వచన ప్రతిపదార్థం చూద్దామండి. చూడండి, ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. యద్ జ్ఞాత్వా ఏమి తెలుసుకుంటే, అశుభాత్ మోక్షసే జనన మరణాలనేటువంటి చావు పుట్టుకలనేటువంటి దాని నుంచి మోక్షం వస్తుందో. మోక్షసే అంటే విడుదల పొందుతావో. రహస్యమైన బట్టబయలు చేయబోతున్నాడు ఇప్పుడు. దీన్ని శంకర్ల వారు సంక్షిప్తంగా ఒక 2 మాటలు అంటారు. జగద్గురు ఆదిశంకరులు ఏమంటారంటే, దీన్ని నిజానికి నాకు శంకర భాష్యం వల్లనే జ్ఞానేశ్వరి అర్థమయ్యారండి. శంకర భాష్యం లేకపోతే నాకు జ్ఞానేశ్వరి అర్థమయ్యే వాళ్ళు కాదు. ఏం అస్యోక్తి లేదు. దీనికి పూల బాట పరిచింది శంకరులేనండి. జ్ఞానేశ్వరి దానిపైన పెద్ద రోడ్డు వేశారు. అది భగవద్గీత అవగాహన. గీత ఒక్కటే చదివితే ఎవరికి అర్థం కాదండి. సంబంధిత వ్యాఖ్య సరిగ్గా అర్థమైనప్పుడు మాత్రమే తత్ ప్రయోజనం సిద్ధిస్తుంది, లేకపోతే కుదరదండి. చూడండి, ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఏదైతే రాజరహస్యము, రాజగుహ్యము, రాజ విద్య అయినటువంటిది ఏదైతే ఉందో అటువంటి దాన్ని నీకు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? అనసూయవే అసూయ లేకుండా గురువు గారు చెప్పిన దాన్ని చెప్పినట్లు విని తద్రూపుడైపోయేదానికి నువ్వు సిద్ధమైపోయినావు కాబట్టి 8 అధ్యాయాల తర్వాత నీకు రహస్యాన్ని నీలో నేను ప్రవేశపెట్టబోతున్నానయ్యా. నేను నేరుగా నీలో ప్రవేశపెట్టబోతున్నా. నేను ఒకటేనైనా. నీలో నేను ఆ రహస్యమైన జ్ఞానాన్ని నింపేస్తాను చూడు. ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ అదే శంకర్లు ఏం చెప్తారో చెప్పాను కదా మీకు. శంకర్లు ఏం చెప్పారంటే, ఆ 2వ తూ ఉండ్లా తూ, ఇదం తూ దాన్ని అంటారు శంకరులు. ఇక తూ శబ్దం విశేషార్థం అంటాడు. తూ శబ్దం ఏంటి అంటే, ఇదమేవ తూ సమ్యక్ జ్ఞానం సాక్షాత్ మోక్ష ప్రాప్తి సాధనం అంటారు.
ఏంటి ఆ మోక్ష ప్రాప్తి సాధనం అంటే, ఇంతకు ముందు అధ్యాయాల్లో మీకు వాసుదేవ సర్వమితి, ఆత్మైవేదం సర్వము, ఏకమేవ అద్వితీయము, ఉన్నది ఒక్కటే రెండవది లేదు, కృష్ణ ప్రభువులు చెప్పిన ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు అన్న అదే. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మనకి ఇంతకు ముందు మీకు ఆ శ్లోకం గుర్తు చేస్తాను. 8వ అధ్యాయంలో ఎక్కడ మీకు బోధ అయిపోయిందని చెప్పాను, గుర్తుందే? 8వ అధ్యాయం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం పూర్తయింది కదా. అవునండి, అవునండి. అందులో పరిపూర్ణ బోధ మీకు 9వ అధ్యాయం ఇది లింక్ అని చెప్పినాను. అది లాస్ట్ 3 శ్లోకాలు, లాస్ట్ 6 శ్లోకాలకు ముందు ఆయనే పెట్టేస్తాడని చూడాలి. ఏ శ్లోకంలో అయిపోయిందని నేను కురుపుడి నాగేశ్వరరావు మీకేమైనా గుర్తుందేమో చూడండి. 8వ అధ్యాయంలో పలానా శ్లోకంలో భగవద్గీత పూర్తయిందని చెప్పాను. ఆ శ్లోకం నెంబర్ ఆయన గుర్తుందేమో చూద్దాం. మీ ఇద్దరికి నేను ఒక సమానంగా చెప్తున్నాను. ఈ అధ్యాయంలో ఏ శ్లోకంలో భగవద్గీత పూర్తయిందని చెప్పానో గుర్తుందా మీకు? 6 శ్లోకాలకు ముందు ఆయన గుర్తుందేమో చూడాల. 6 శ్లోకాలకు ముందు ఆయన కరెక్ట్ గా తీసుకొచ్చి పెడతాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేమిద్దరు ఒకటే కదండి. చూడు కరెక్ట్ ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. ప్రత్యక్ష ప్రమాణం అండి. నాకు ఆయనకు భేదం ఉండదు. నేను చెప్తే ఆయన అదే, ఆయన మనసులో ఏమంటే నేను ఇక్కడ అదే చెప్తుంటాను. అంటే ఇక్కడ నన్ను పలికించే వాళ్ళు ఇద్దరండి. ఒకటి తలపల ముండెత్తన గారు అయితే, 2 కుడిపుడి నాగేశ్వరరావు. ఒక తల్లి అనడానికి 2 ఆధారంగా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. తల్లికి ఎవరు 2 ఆధారం తెలుసా? నంబర్ 1 భర్త, నంబర్ 2 బిడ్డ. బిడ్డ లేకపోతే ఆవిడని భార్య అంటారు, తల్లి అనరు. కుదరదు, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఒక తండ్రికి కూడా 2 ఆధారమై ఉంటారు. ఒక తండ్రి అంటే ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి గుర్తు వచ్చేస్తుంటాయి అనుభవ ప్రకారం. ఒక తండ్రి అంటే కూడా సేమ్ టు సేమ్ గుర్తుపెట్టుకోండి. తండ్రి అంటే ఖచ్చితంగా అతనికి పెళ్ళై ఉండాలి, అంటే భార్య ఉండాలి. భార్యకు భర్త ఎంతో, భర్తకు భార్య అంతేనండి. తండ్రి అని నేను పిలువబడాలి అంటే నాకు పెళ్ళై ఉండాలి, నాకు భార్య ఉండాలి. కానీ భార్య ఉంటే భర్త మాత్రమే అవుతాను, తండ్రి కాలేను కదా. అవును. నేను తండ్రి కావాలంటే ఆ బిడ్డే సేమ్ ఇంతకు ముందు తల్లికి ఏదైతే వర్తించిందో తండ్రికి అదే వర్తించిందో చూసుకోండి. అవును. అట్లా పూజారి వెంకటేశం గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు 2 ఉండాలి. అవును. ఆ పక్క గురువు గారు ఉండాలి, ఈ పక్క వారి శిష్యులు ఉండాలి. సాక్షాత్తు తలపల ముండెత్తనం గారు ఒక వైపు నుంచి ఉంటే నన్ను కుడుపుడి నాగేశ్వర రెండో వైపు నుంచి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, ఈ శ్లోకానికి కంటిన్యూషన్ అండి అది. ఇది వింటున్నటువంటి వక్త శ్రోతలందరికీ చక్కగా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను గురువు అని ఊరేగేది కాదు మనం. అసలు గురువు అనే పదమే లేదండి ఎక్కడ కూడా. దానికి సమాధానం చెప్పగలిగేటువంటి అర్హత మనకెవరికి లేనే లేదండి. ఎందుకంటే గురువు అనే పదం కేవలం పరిపూర్ణానికే వర్తిస్తుంది తండ్రి. ఈ అధ్యాయంలోనే తెలుసుకుందాం ఆ విషయాన్ని మనం. కేవలం పరిపూర్ణానికే వర్తిస్తుంది. పరిపూర్ణానికి ప్రతినిధిగా వచ్చినటువంటి ఆ యొక్క గురుమూర్తిని గురువు అనేటువంటి అది చెప్పుకునే విధానం కూడా ఆయన తదనంతరం ఆయన శిష్యులు చెప్పుకుంటారు. కానీ నేను గురువు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు గురువు కాలేరండి, అనుమానమే లేదండి. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, పురుషః స పరః పార్థ, ఆయన పరపురుషుడయ్యా. పరపురుషుడు అంటే పరిపూర్ణమైన పురుషుడు అండి, పరిపూర్ణమైనటువంటి పురుషుడు. భక్త్యా లభ్యః తు అనన్యయా. అనన్యయా ఎట దొరికినాడు ఆయనకు? ఆయన అనన్య భక్తి చేత. అనన్య, ఈ శ్లోకం నేను దీనికి ఇప్పుడు అసలు ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానించేంత సత్తా నాకుందని నేను ఒక్కరో కూడా అనుకోవట్లేదండి. ఎందుకంటే భగవద్గీత మధ్యలో 9వ అధ్యాయం మొదటి శ్లోకాన్ని చూస్తే నాకేం కనిపిస్తా ఉంది మీకు నేరుగా చెప్పమంటారా? ఈ పక్క 8 అధ్యాయాలు, ఈ పక్క ఉండే అధ్యాయాలు, ఆ పక్క ఉండే అధ్యాయాలు ఒకేసారి కనిపిస్తుందండి. నేను ఎట్లా చెప్పగలనండి? భగవద్గీత మొత్తం ఒకసారి అవగాహన చేసుకొని చూస్తే ఈ శ్లోకానికి నేను సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? జరిగిన అధ్యాయాల సారాంశం, జరగబోయే అధ్యాయాల సారాంశం అంతా కలిపి ఇప్పుడు చెప్పాలి. నా వల్ల అవుతుందా? ఎట్లా చెప్పగలను? నాకే అర్థం కావట్లేదండి. అవన్నీ ఇందు ఒక దాంట్లోనే ఉందండి. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయ. ఆడ తూ శబ్దం కూడా ఉంది, ఆడ కూడా సేమ్. ఇదం తూ శబ్దం ఆడ దీంట్లో కూడా ఉంది.
అనన్యయ అంటే అర్థం ఏంటంటే భక్త్యాత్వనన్యయా శక్య. విశ్వరూపం చివరి 54లో చెప్తాడు ఇదే మాట. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విభో అర్జున. విశ్వరూపం 54. సేమ్. గురువుని గుర్తించాలంటే శిష్యుడికి ఏం ఉండాలనో చూడండి. విశ్వరూపం 11వ అధ్యాయం 54లో చెప్తారు. భక్త్యాస్త్వనన్యయా శక్యః అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అంటాడు. ఎంత క్లారిటీగా ఉందంటే చూడండి. భక్త్యా ఇక్కడ తూ ఉంది పక్కన. భక్త్యా తు 3వ అక్షరం తు. ఇది కూడా ఇదం తు. ఓకేనా? ఇది 3వ అక్షరం తూనే. చాప్టర్ 2లో ఇది 11వ అధ్యాయం 54వ శ్లోకం. ఇది కాకతాళీయంగా నాకు గుర్తొస్తున్నటువంటి. నేను ఏం చేయగలిగింది ఏం లేదు. చెప్పాను కదా నేను దీన్ని చెప్పలేను, నవల కాదని చెప్పేశాను మీకు అప్పుడే. ఇది ఇక్కడ కూడా 3వ అక్షరం తు. ఇదం తు తే గుహ్యతమం చెప్తున్నారు కదా. దీన్ని తెలుసుకోవాలంటే భక్తుడికి ఏముండాలి అంటే అనన్య భక్తి ఉండాలి. అన్య భక్తి పనికిరాదు. మాం చేయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సర్వ అని అంటాడు. బ్రహ్మభూయాయ కల్పతే. కాబట్టి నేను ఈ 9వ అధ్యాయం మొదటి శ్లోకానికి భావం చెప్పాలి అంటే రాబోయే 18 అధ్యాయాల సారాంశాన్ని, గడిచినటువంటి 8 అధ్యాయాల సారాంశాన్ని కలిపి ఇప్పుడు చెప్పాలంటే నా వల్ల అవుతుందండి? కుదరదండి. అందుకే ప్రతిపదార్థం చెప్పి జ్ఞానేశ్వరి ఏం చెప్తారో నేను చెప్పగలను, అంతేనండి. కానీ చూడు ఇక్కడ ప్రతిపదార్థానికి వచ్చేసానండి. ఇదం అంటే ఈ ఒక్క పదానికి కూడా నేను సమాధానం చెప్పలేనండి. ఇదం అంటే పరిపూర్ణము అని అర్థం. నేను చెప్పింది ఎరికే. ఎందుకంటే నేను మాటతో మాత్రమే చెప్తున్నా, కానీ పరిపూర్ణం మాట లేనట్టు బయలు. కాబట్టి చెప్పేదానికి నేను లేదు, నా వల్ల కాలేదు. ఆ ఇదం శబ్దం అలాంటిది. చెప్తాను మీకు. ఇదం తూ. తూ శబ్దం ఏం చెప్పారు మనకు శంకరులు? విశేష నిర్ధారణార్థం అన్నాడు. నేను ఎట్టా నిర్ధారిస్తానండి? కొత్తగా దక్షిణామూర్తి నుండి నేటి వరకు ఉండే గురువులు ఆల్రెడీ నిర్ధారించేసి ఉండేదాన్ని నేను ఎట్టా నిర్ధారిస్తానండి? కేవలం నేను తెలుసుకొని మీకు తెలియజెప్పేటువంటి కేవలం మాటతో మాట మీకు కలిపి చెప్పగలనే తప్ప గురువులు అందించిన దాన్ని నేరుగా సాజన్మ సాకార సద్గురుమూర్తి శిష్యుల్లో ఇప్పుడు ఇట్లా అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రవేశపెట్టాల్సిందే తప్ప నేను ఎట్లా మీకు చెప్పగలనండి? మాటతో నేను చెప్పలేనండి. కాబట్టి ఇదం అంటే అచల పరిపూర్ణము. ఏం అనుమానం పెట్టుకోకుండా రాసుకుంటుంది. అది వస్తుంది 2వ శ్లోకంలో వస్తుంది మళ్ళీ క్లారిటీగా. తు అంటే విశేష నిర్ధారణార్థం అండి. ఏం విశేషమో ఇప్పుడు చెప్తాను మీకు. స్టార్ట్. ఎత్ తు దేనినైతే ఎత్ తు అంటే ఎత్ ఎక్కడుందంటే 2వ లైన్ లో మధ్యలో ఎత్ జ్ఞాత్వా ఉంది చూడండి. ఎత్ జ్ఞాత్వంలో ఎత్ జ్ఞాత్వాలో ఎత్ తీసుకున్నాను, 3వ అక్షరమైన తూ తీసుకున్నానండి. దేనిని జ్ఞాత్వా తెలుసుకోవడం వలన, జ్ఞాత్వా తెలుసుకోవడం వలన అశుభాత్ దుఃఖ సంసారము నుండి. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేశారు మనకు పోయిన అధ్యాయంలోనే. ఇది దుఃఖాలయం అండి ప్రపంచం. జనన మరణాలనే దుఃఖరూప సంసారం నుండి, అశుభాత్ సంసారం నుండి మోక్ష్యసే. మోక్ష్యసే నీకు జనన మరణాలు లేకుండా చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆ యత్, అదే ఇదం. ఇప్పుడు చెప్తాను ఇదం అంటే చూడండి. అట్టి ఇదం, అట్టి పరిపూర్ణాన్ని గురించి నేను ఎట్లా చెప్తానండి? యతో వాచో నివర్తంతో అప్రాప్య మనసా సహా మాట లేనట్టి బయలున మాట కలిగిననుట వినుట మాయగదయ్యా. మాట మాయ అయితే మానేము, మాటను మాట్లాడి మనము మానుదమవలన్ అని చెప్పినప్పుడు నేను మాటతో ఎలా చెప్పగలనండి? ఇప్పుడు తీసుకున్నాడు ఇదం పదం చెప్తున్నా చూడండి. ఫస్ట్ మీకు చెప్పిన ఇదం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇదం అంటే అర్థమైందా మీకు ఇంతకీ? ఇదం అంటే మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఏ పరిపూర్ణాన్ని తెలుసుకోవడం వలన జనన మరణాలు లేకుండా పోతాయో అదే ఇదం.
ఇదం అంటే పరిపూర్ణం అని స్పష్టంగా చెప్పాను కదండి. అది అది ఓకే. మళ్ళీ చూడండి, ఇదం అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు చెప్పినటువంటి భావాలు మాత్రం చెప్తాను. ఇప్పుడు దేనిని తెలుసుకోవడం వల్ల మళ్ళీ జనన మరణాలు లేదో అదే ఇదం. అది మీకు ఎందుకు తెలియకుండా ఉంది అని సర్వశ్రోతలు ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తారు. గుహ్యతమం, అది విషయం కథ. గుహ్యతమం అని కథ. గుహ్యతమం అంటే చూడండి, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము మూడు. గుహ్యము అంటే రహస్యం అండి. గుహ్యం అంటే రహస్యము, గుహ్యతరం అంటే రహస్యాతి రహస్యం, గుహ్యతమం అంటే రహస్యాతి 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 రహస్యం. ఈ పదం మీకు 6వ అధ్యాయం చివరకు వాడారండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం తమేయుక్త సమేయుక్త తమోమతః అన్నారు. సమేయుక్త తమోమతః. తమోమతః అంటే ఇంకా యోగయుక్తుల్లో గొప్పవాడు 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 గొప్ప వాళ్ళందరికంటే గొప్పవాడు అని అర్థం. చూడండి, యుక్త తమోమతః. మతః అంటే నా అభిప్రాయం అని అర్థం. యుక్త తముడు అని నా అభిప్రాయం. అంటే ఉత్తములందరికల్లా ఉత్తమోత్తమోత్తమోత్తముడు. మరి ఇక అట్లాంటిది ఇది అనమాట. ఇప్పుడు చూడండి, మరి అంత ఉత్తమము అంత బట్టబయలు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉంది, నాకెందుకు తెలియలేదని సర్వశ్రోతలు ప్రశ్నించినట్లయితే దానికి కృష్ణ పరమాత్మ సమాధానమే గుహ్యతమం. ఇది రహస్యాతి రహస్యాతి రహస్యాల్లోకెల్లా రహస్యం అయ్యా. ఏంటండి బట్టబయలు అంటారు, రహస్యం అంటారు, ఒకేసారి ఎటు చెప్తారంటే శివరామ దీక్ష అంతా అదే రాసుకోమన్నారు ఆయన. అతి రహస్యము బట్టబయలు, ఇది అతి రహస్యం బట్టబయలండి, అంతటా ఉండేదే. ఎందుకు తెలియకపోలేదంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదయం టైం మనకి 7 కావస్తుందండి. ఇప్పుడు చీకటి అంతా బ్రహ్మాండంగా ఉందండి. ఉందా చీకటి? ఇప్పుడు వెలుతురుంది. ఈ ప్లేస్ లో ఇప్పుడు మనకు చీకటి కనపడలేదు అంటే ఎందుకో చెప్పండి. అంతే అంతే అంతే. ఇప్పుడు చీకటి వచ్చి వెలుతురుని చూసే వీలుందా? ఎందుకో చెప్పండి. కాబట్టి రహస్యం. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటికి వెలుతురుని చూసే అవకాశమే లేదు. ఎప్పుడైనా కళ మెలకువను చూసే వీలుందా? కళ మెలకువను చూసే వీలు లేదు. అట్టగానే చూసేట్టుగా ఉంటే కళ మెలకువ కళను కానీ చూసేట్టుగా ఉంటే చాలా మంది ఇప్పుడు బ్యాంక్ శ్రోతల్లో చాలా మంది బ్యాంక్ లోన్లు పెట్టేసి ఉంటారు. నేరుగా మేనేజర్ దగ్గర పోయా, సార్ బ్యాంక్ మేనేజర్ గారు రాత్రి నేను కలగన్నానండి, మీ అప్పంతా తీరిపోయిందండి అంటే ఒప్పుకుంటాడు ఏంటి? మీ అప్పంతా తీరిపోయింది కల్లో, నాకు నా డాక్యుమెంట్స్ అంతా ఎనిక్కిచ్చేయండి అంటే ఒప్పుకుంటాడా? కుదరదు. అట్లా మనం పరిపూర్ణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మనకు తెలీదు. కృష్ణ పరమాత్మ అర్జునుడిలో ప్రవేశపెట్టినట్టుగా మనకు కూడా సాజన్మ సాకార సద్గురుమూర్తి వచ్చే ఎరుకుపోగొట్టాల. అది విషయం. అంటే మీకు ఎందుకు నాకు తెలియకుండా ఉందని ఎవరిని అంటారేమో దానికి చెప్తున్నాను. ఇంకో పదానికి వస్తున్నానండి. అటువంటి పరిపూర్ణాన్ని, అటువంటి రహస్యాన్ని నేను నీకు ఖచ్చితంగా విజ్ఞాన సహితము నీకు అనుభవం అయ్యేట్టుగా చెప్తా. ఏమండి పరిపూర్ణ అనుభవం ఎట్లయితుందండి? కానీ అవుతుందండి. ఎట్లా? పరిపూర్ణ అనుభవం కాదు. అనుభవం అంటే తిండి కాదు. దీక్షితులు వారు రాస్తారు స్పష్టంగా దీక్షితంలో, అనుభవం అంటే తిండి కాదు, ప్రబంధ కల్పన కథలు రాసినట్టుగా రాసుకుని పోయేది కాదు, వర్ణించి రాసేది కాదు, నేర్చిన మాటలంతా చెప్పేది కాదు, పద్యాలు బట్టి చెప్పేది కాదు.
విజ్ఞాన సహితం. అనుభవం అంటే అర్థం ఏంటంటే అది పరిపూర్ణ సూచన అయిన వాడికి మాత్రమే అనుభవం, నాకు కాదు. అది ఆ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానమును నీకు చెబుతున్నాను. ఏం ఆయనకే చెప్పలేదు, మనకంతా ఎందుకు చెప్పలేదు? ఆయన పక్కన దుర్యోధనుడు చెప్పేదే, పక్కన దుర్యోధనుడు దుశ్శాసనుడు చెప్పేది. పోనీ ధర్మరాజు ఉన్నాడు కదా చెప్పేదే, పెద్దోడు కదా, చెప్తే వాళ్ళ తమ్ముడికి చెప్పుకుంటాడు కదా. ఎందుకు ధర్మరాజుకి చెప్పలే, భీముడికి చెప్పలే? చిన్న జోక్ చెప్తానండి, వాళ్ళకు ఉండే తెలివిని అంచనా వేసే శక్తి నాకు లేదు. ధర్మరాజుకి చెప్పాల్సిన అవసరం లేదు, భీముడికి చెప్పినా ఉపయోగం లేదు. అట్లా ధర్మరాజుకి చెప్పాల్సిన అవసరం లేదు, భీముడికి చెప్పినా ఉపయోగం లేదు. అట్లా ఈ విషయాన్ని నేను ఎత్తుకొని పోయి ఇప్పుడు నాగేశ్వరరావుకి చెప్తే కుడిపూడి నాగేశ్వరరావుకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా గురుపుత్రుడు కాని వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని కూడా నేను కూడా అడిగాను ఆయన్ని, ఏంటయ్యా ఎక్కడో గోదావరి జిల్లాల నుంచి ఇంత దూరం వస్తున్నావు కదా, నీకు మామూలుగా గురు శిష్యులు అంటే రోజు కలుసుకోవాలా, రోజు బోధ చేయాలి కదా, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని అడిగినా నేను. నాకు ఇట్లా ఛానల్ ఉందండి, మీరు అనుమతిస్తే అని. నేను అనుమతించేది ప్రపంచం అంతా వాళ్ళు ప్రోత్సహించి అనుమతింపజేసినారు కొత్తగా మీరంతా కలిపి. అది అనన్య భక్తి ఉంటే శిష్యుడికి గురుబోధ అనిష్టంగా అదే వచ్చేస్తుందండి, చూసారా? ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి ఇంతకీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అనసూయవే పదాన్ని వివరించబోతున్నాను ఇప్పుడు మీకు. అసూయ అంటే దోష దృష్టితో వినుట. అసూయ అంటే దోష దృష్టితో వినుట. అనసూయ అంటే దానికి వ్యతిరేక పదం, దోష దృష్టి లేకుండా వినుట. ఇప్పుడు అర్థమైందండి. అత్రి అనసూయ దంపతుల పుత్రుడే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయల పుత్రుడు. అత్రి అంటే త్రిగుణాతీతుడు అని అర్థం, అనసూయ అంటే దోష దృష్టి లేని భార్య అని అర్థం. ఇదే చెప్తాడు కృష్ణ ప్రభువులు. దారుణ్యత్రి అనసూయలు వీరేనని జనులు బొగడ వెలసిన వారల్ నారాయణ జానకియను వారిరువురు కన్న ఎట్టి వాడిని సుమ్మి అంటాడు. అట్లా అంటే తల్లిదండ్రుల్ని అత్రి అనసూయలతో పోల్చదగినటువంటి గొప్ప సంస్కారం కలిగినటువంటి వ్యక్తి కృష్ణ ప్రభువులు. జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అంతటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే కృష్ణ ప్రభువులు. మరి కాబట్టి ఇప్పుడు అనసూయ అంటే అర్థమైనా? అనసూయ యాడికి పోయించిన మన అత్రి మహర్షి అనసూయాల దగ్గర కూడా పోయిచ్చేసినాం. అందుకే చెప్తారు కదండి, ఏది ఎవరికి చెప్పాలి అప్పుడు చెప్పాలని, ఆవిడగా చెప్పాలని చెప్తుంటారు కదా, ఇదే కారణం. అందుకే ధర్మరాజుకు చెప్తే ఉపయోగం లేదు, ధర్మరాజుకు చెప్పాల్సిన అవసరం లేదు, భీముడికి చెబితే ఉపయోగం లేదు. ఇప్పుడు ఇది కుడిపూడి నాగేశ్వరరావు గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా గురువు దగ్గరికి పోకుండా ఉండే వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు. అందుకని దయచేసి వింటున్న శ్రోతలంతా కూడా సాజన్మ సాకార సద్గురుమూర్తిని వెతుక్కోండి, ఒక గురుముఖంగానే బోధన వినండి. ఈ బోధ మీకు దానికి గురువును గుర్తించేదానికి ఉపయోగపడవచ్చు. కాబట్టి మరి ఎవరి దగ్గరికి పోయినా దోష దృష్టి వాళ్ళలో ఉంటే కూడా మీలో దోష దృష్టి లేకుండా వినడం ముఖ్యమని గుర్తించండి. చాలా ఇంపార్టెంట్. అందుకని నీకు కాబట్టి తే ఇప్పుడు తీసుకున్న రెండో అక్షరాన్ని, మూడో అక్షరం తే, నీకు దోష దృష్టి లేదు కాబట్టి నాయన నీకు చెప్పడం మొదలు పెడుతున్నానయ్యా. నో 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 చెప్పడం మొదలు పెట్టడం కాదు, అది వక్ష్యామి అంటే సరిపోతుంది. ప్రవక్ష్యామి ఇది విషయం. ప్రవక్ష్యామి వక్ష్యామి అంటే సరిపోతుంది. ప్రవక్ష్యామి ఏంటి? ప్రా ఎందుకు మధ్యలో ప్రా అక్షరం ఎందుకంటే నీకు చూపించబోతున్నాను, చెప్పడం కాదు, చెప్పిన దాన్ని నీకు చూపిపోతున్నా. ఎందుకు చూపిపోతున్నాను తెలుసా? నీకు చూసే కెపాసిటీ ఉంది కాబట్టి చూపిపోతున్నా. చూసేదానికి దృష్టి లేనివాడికి చూపించినా ఉపయోగంలే, చూస్తే చూడగలిగినటువంటి దృష్టి ఉండేవాడికే చూపిస్తాను, మిగతా వాళ్ళకి చూపించిన వేస్ట్. కాబట్టి నువ్వు ఈ 8 అధ్యాయాలు వినడం వల్ల, ఈ 8 అధ్యాయాలు పూర్తిగా నీలో నరనరన జీర్ణించుకొని పోవడం వల్ల నీలో అసూయ నశించింది.
నువ్వు అనసూయమైపోయినావయ్యా. కాబట్టి నీకు నేను ఏం చేయబోతాను, ప్రవక్ష్యామి. ఇంకొక అనే ఉపసర్గకు మరొక అర్థం చెప్తాను. ఆల్రెడీ వక్ష్యామి ముందే 8 అధ్యాయాల్లో చెప్పేసి ఉన్నాను. ఏదైతే చెప్పున్నానో దాన్నే ఇప్పుడు డైరెక్ట్ గా చూపించబోతున్నా. కాబట్టి ప్రవక్ష్యామి అంటే సమగ్రంగా చెప్పేయబోతున్నాను. ఇంకా ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన నీకు అవసరం లేదు, ఆ విధంగా చెప్పేయబోతున్నాను. అంటే దీన్ని బట్టి 9వ అధ్యాయానికి కూడా భగవద్గీత మళ్ళీ సమాప్తం కాబోతుంది ఒకసారి. కాబట్టి ఇక్కడ పూర్తి అర్థం చూద్దాం ఒకసారి, దీని సంక్షిప్త భావార్థం చూద్దాం. చూడవయ్యా, రహస్యాలన్నిటిలోకెల్లా రాజరహస్యమైనటువంటి రాజ విద్యను, రహస్యాలన్నిటిలోకెల్లా రాజరహస్యమైనటువంటి రాజ విద్యను అసూయ లేకుండా వింటున్నటువంటి అనసూయవు కనుక ఈ రాజరహస్యమైనటువంటి పరమ గుహ్యాన్ని, పరమ రహస్యాన్ని నీకు నేను చెప్పేస్తున్నాను. ఎట్లా చెప్పేస్తున్నాను? వివరంగా చెప్పేస్తున్నా. ఇది తెలుసుకున్న తర్వాత నీకు వచ్చే ప్రయోజనం చెప్పేదా? ఇంకా నీకు జన్మలేదు, మళ్ళీ ఇంక నువ్వు మళ్ళీ జనన మరణ సంసార రూపంలో నువ్వు జన్మించే అవసరం లేదు. కాబట్టి నువ్వు దీన్ని చెప్పబోతున్నాను అని చెప్తారు ఆయన. ఈరోజు ప్రతిపదార్థం మాత్రం మనం చెప్పుకోగలిగినాము. దీని యొక్క వివరం మన జ్ఞానేశ్వరి వారు ఏం చెబుతారో అది చాలా అత్యద్భుతంగా ఉండబోతుంది. దాన్ని మనమంతా రేపు వినబోతున్నాం. కనుక లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా వెంటనే తెలియవలెను. శ్రీ గుహ్యాతి గుహ్యమైన జ్ఞానమును మరల తెలిపెదను వినము. విజ్ఞాన సహితంబుగా తెలిసితే బంధములు బాధించవు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టు
కోటి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తే శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.